పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికల్లో భాగంగా మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 22వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి బీ ఫార్మ్తో 2021లో మార్చిలో జరిగినటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వార్డు ప్రజలందరూ కూడా నాకు ఆశీర్వదించి వార్డు అభివృద్ధి గురించి కృషి చేస్తానని చెప్పి ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఇచ్చినటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉందో నేటికి 3 ఏళ్ల సమయం గడిచిన సందర్భంలో ఈరోజు 22వ వార్డులో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది, ఏ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, వార్డు ప్రజల సౌకర్యార్థం, వార్డు ప్రజల అభీష్టం మేరకు అందరికీ కూడా మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించడం మన జరిగిందన్న దాని మీద ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జీవీఎంసీ 22వ వార్డు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దానికి ఒక ప్రతిపక్ష కార్పొరేటర్గా, జనసేన పార్టీ చెందినటువంటి కార్పొరేటర్గా 11,47,57,000 రూపాయల అభివృద్ధి పనులు ఇప్పటి వరకు చేపట్టడం జరిగింది. అలాగే వీధుల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అలాగే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఆధునీకరించడంలో కానీ, వార్డులో ఉన్నటువంటి అనేకమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవీఎంసీ నిధులతో పెద్ద ఎత్తున వెచ్చించి వార్డు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అన్నది ఇవాళ జరిగింది. కేవలం బీటీ రోడ్సే 2,82,25,000 రూపాయలతో వేయటం జరిగింది. అలాగే బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో గత 25 ఏళ్ళ వయసు అయిపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా మంగాపురం కాలనీ అంగన్వాడీ భవనం కానీ, రాజీవ్ నగర్ ఉన్నటువంటి అంగన్వాడీ భవనం సచివాలయం కానీ, అలాగే కొత్తగా సిద్ధార్థ నగర్లో ఒక నూతన బిల్డింగ్ G+1 బిల్డింగ్ నిర్మించడానికి ఖాళీ స్థలంలో, జీఎంసీ స్థలంలో ఆ బిల్డింగ్ నిర్మాణం కొరకు నిధులు తీసుకురావడం కానీ, అదేవిధంగా బలరాం నగర్ వాసులకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనిటీ హాల్ సచివాలయంకి ఏదైతే వినియోగిస్తున్నారో ఆ బలరాం నగర్ వాసులకి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం కమ్యూనిటీ హాల్ కట్టించడానికి G+1 బిల్డింగ్ కొత్తగా నిర్మించడానికి నిధులు తీసుకురావడం కానీ, 11.5 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి ఇవాళ జీఎంసీ నుంచి నిధులు పెద్ద ఎత్తున ప్రజల విన్నపాలు కౌన్సిల్లో తెలియజేసి జీవీఎంసీ అధికారులకి, జీవీఎంసీ కమిషనర్ గారికి, గౌరవ మేయర్ గారికి తెలియజేసి అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది.